హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. లాస్ట్ చాప్టర్లో అర్జున్ తన హోటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు కదా. ఇప్పుడు ఆ తర్వాత కొత్త చాప్టర్ రిలీజ్ అయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ చాప్టర్లో అర్జున్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ నెక్స్ట్ చాప్టర్. ఈ ప్యానల్లో అర్జున్ ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిందకి వెళ్తాడు. రోజు అదే హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా కదా, బయట ఇంకెక్కడైనా ట్రై చేద్దామని బయటికి వస్తాడు. ఏదైనా బయట రెస్టారెంట్లో ఫుడ్ తిందామని చెప్పి అలా అనిపించి అర్జున్ ఆ హోటల్ నుంచి బయటకు వచ్చి ఏదో ఒక రెస్టారెంట్కి, అక్కడ ఉన్న దగ్గర ఫేమస్ రెస్టారెంట్కి వెళ్తాడు. అర్జున్ ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ కూర్చొని తను ఆర్డర్ ఇస్తాడు. అక్కడ బేరర్, మీ ఆర్డర్ రెడీ అవ్వడానికి టైం పడుతుంది సార్ అంటాడు. ఆ నెక్స్ట్ ప్యానల్లో అర్జున్ అలానే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ ప్యానల్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట. అర్జున్ తన మొబైల్ యూజ్ చేసుకుంటే అదే రెస్టారెంట్లో ఇంకో పక్క ఒక గ్యాంగ్ వచ్చి ఆ రెస్టారెంట్లో గొడవ చేస్తూ ఉంటారు. అర్జున్ ఏమో నాకెందుకని తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ ప్యానల్లో అర్జున్ అక్కడి నుంచి లేచి ఇంకో చోటుకి వెళ్ళి కూర్చుని నా పని ఏదో నేను చూసుకుంటాను కదా అన్నట్టు తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు బేరర్ వచ్చి అర్జున్ ఆర్డర్ని తనకిచ్చేసి సర్వ్ చేసి వెళ్ళిపోతాడు. అర్జున్ తన ఫుడ్ తింటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ ప్యానల్లో ఆ గ్యాంగ్ మెంబర్స్ గొడవ ఎక్కువైతూ ఉంటుంది. అర్జున్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. ఈ ప్యానల్లో అర్జున్ తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ ప్యానల్లో ఒక అమ్మాయిని చూపిస్తారు. తను చాలా అందంగా ఉంటుంది. ఈ గ్యాంగ్ మెంబర్స్ ఏమో అమ్మాయి చాలా బాగుంది కదా, కాసేపు అమ్మాయితో ఆడుకుందామని ఆ గ్యాంగ్లో ఒక మెంబర్ అంటాడు. ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తూ మనకు ఆ ప్యానల్లో చూపిస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్ మెంబర్స్ అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తూ ఉన్నట్టు. ఆ గ్యాంగ్లో ఒకడు అర్జున్ చూసి వీడేంటి మనం ఇంత గోల్ చేస్తున్నా ఏం పట్టనట్టు వీడి పని వీడు చూసుకుంటున్నాడని వెళ్ళి మరి అర్జున్ని తింటుంటే డిస్టర్బ్ చేస్తాడు. ఈ ప్యానల్లో నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మనం అర్జున్ చాలా ప్రశాంతమైన మనిషి, గొడవలు ఎక్కువ పడ్డా అనుకుంటాం కదా. ఈ ప్యానల్ చూసిన తర్వాత అర్జున్ క్యారెక్టర్ ఇప్పటిదాకా మనకు చూపించింది నిజమా కాదా అన్న డౌట్ నాకు కూడా వచ్చింది. ఇప్పుడు మీరు కూడా వినండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ గ్యాంగ్లో ఒక మెంబర్ వెళ్ళి అర్జున్ తింటుంటే డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు అర్జున్ ఎక్కడ లేనంత కోపం వస్తుంది అర్జున్కి. ఆ మూమెంట్లో అర్జున్కి ఒక అలవాటు ఉందని చెప్పి నాకు ఈ ప్యానల్ చదివాకే తెలిసింది. తను ఏ సిచ్యువేషన్ నుంచి అయినా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ తను ఫుడ్ తినేటప్పుడు ఎవరైనా కానీ ఒకటి కంటే ఎక్కువసార్లు డిస్టర్బ్ చేస్తే అర్జున్ తన ముందు ఎవరు ఉన్నారనేది కూడా మర్చిపోతాడనేది నాకు ఈ ప్యానల్ చూసాకే అర్థమైంది. మనోడు గ్యాంగ్ మెంబరు ఈ విషయం తెలియక వచ్చి అర్జున్ తింటుంటే డిస్టర్బ్ చేస్తాడు. ఇంకా అర్జున్కి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎక్కర్లేని కోపం వస్తుంది. అప్పుడు అర్జున్ వాడు చేసిన దానికి వాడిని చేతులు వీడ్ చేసినంత పని చేస్తాడు. ఇది చూసిన ఆ గ్యాంగ్ మెంబర్స్ మన వాడిని ఎవరో కొడుతున్నారని అందరూ అర్జున్ని అటాక్ చేయడానికి వస్తారు. అర్జున్ ఆల్రెడీ ఫుడ్ తింటుంటే డిస్టర్బ్ చేశారని మంచి కోపంలో ఉన్నాడు. ఈ ప్యానల్లో మన అర్జున్ కోపంగా ఉన్నట్టు చూడొచ్చు. ఎంత కోపం అర్జున్ కోపంగా ఉంటే ఎలా ఉంటాడో ఈ ప్యానల్లో మనకి చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. అసలే మనోడు ఫుల్ కోపంలో ఉన్నాడు కదా, వీళ్ళు మళ్ళీ వచ్చి అర్జున్ తింటున్న ఆ ఫుడ్ని కింద పడేస్తారు. అర్జున్ యాంగర్ లిమిట్ దాటిపోతుంది. ఇంకా అర్జున్ అక్కడున్న ఆ గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ చావబాది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఈ ప్యానల్లో ఒక్క విషయం మెన్షన్ చేస్తారు. అర్జున్ ఎప్పుడూ కూడా గొడవల్ని అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే ఫైట్ చేయలేక కాదు, ఫైట్ చేయడం ఇష్టం లేక. బట్ ఎవరైనా అర్జున్ తినేటప్పుడు డిస్టర్బ్ చేసినా, తను తినే ఫుడ్ వేస్ట్ చేసినా అర్జున్ తన కంపోజర్ని కోల్పోతాడు అని రైటర్ మనకి మెన్షన్ చేశాడు. ఆ నెక్స్ట్ ప్యాన్లో అర్జున్ కోపంగా అక్కడ జరిగిన డ్యామేజ్కి కాంపన్సేషన్గా ఆ రెస్టారెంట్కి మనీ పే చేసి అర్జున్ వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. ఆ నెక్స్ట్ ప్యానల్లో కొన్ని నిమిషాల తర్వాత అని చెప్పి మనకి మళ్ళీ ఆ హోటల్ని చూపిస్తారు. అర్జున్ తన రూమ్లో తనకు తగిలిన గాయాలకి మందు రాసుకుంటూ ఉంటాడు. ఇంతలో అర్జున్ రూమ్లో ఉన్న ఆ హోటల్ టెలిఫోన్ మోగుతుంది. ఆ ప్యానల్లో అర్జున్ ఈ టైంలో ఎవరు కాల్ చేస్తారని తనలో తను అనుకుంటూ ఉంటే కాల్లో మాట్లాడుతుంది. సార్ నేను రిసెప్షనిస్ట్ని, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు అర్జున్ సార్ అని చెప్పి అటు సైడ్ రిసెప్షనిస్ట్ రిప్లై ఇస్తుంది.
ఆ తర్వాత ప్యానల్లో అర్జున్ తనలో తను అనుకుంటూ ఉంటాడు, నాకు ఇక్కడ ఎవరూ తెలియదు, మీరేంటి విషయం కనుక్కొని పంపించేయండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్తాడు. అప్పుడు రిసెప్షనిస్ట్ అంటుంది, సార్ ఎవరో లేడీ వచ్చారు, మీకోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారని. ఆ నెక్స్ట్ ప్యానల్లో అర్జున్ కన్ఫ్యూజన్లో ఉన్నట్టు మనం చూడొచ్చు. నా కోసం ఎవరు వచ్చారు, నన్ను కలవడానికి ఎవరు వచ్చారు, నాకు ఈ సిటీలో ఎవరూ తెలియదు కదా అని అర్జున్ తనలో తను అనుకుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ ప్యాన్లో అర్జున్ తనలో తను ఆలోచిస్తూనే నేను వస్తున్నా అని చెప్తాడు. అలా కాసేపటికి అర్జున్ ఆ లాబీ లిఫ్ట్లోంచి అక్కడ వెయిట్ చేస్తున్న వెయిటింగ్ హాల్లోకి వస్తాడు. అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంటుంది. అర్జున్ ఆ అమ్మాయిని చూస్తాడు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, సర్లే ముందు మీట్ అవుదాం, వెయిట్ చేస్తున్నారు కదా నా కోసం ఇంతసేపటి నుండి అని అర్జున్ అనుకుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ ప్యానల్లో ఆ అమ్మాయి చెప్తుంది, పిలుస్తుంది, హాయ్ అర్జున్. అర్జున్ అనుకుంటాడు, నా పేరు మీకెలా తెలుసు, నేను మిమ్మల్ని ఎక్కడైనా కలిశానా, నేను మీకు ముందే తెలుసా అని అర్జున్ ఆ అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నో మీరెవరో నాకు తెలియదు, నాకు రిసెప్షనిస్ట్ని మీ డీటెయిల్స్ అడిగితే చెప్పారు. అర్జున్ ఓకే మీ పేరు, అమ్మాయి అంటుంది, ఓ సారీ మై నేమ్ ఈస్ అన్షు. అర్జున్ అంటాడు, ఓకే మిస్ అన్షు, నైస్ టు మీట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని అన్షు అంటుంది. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారని చెప్పి అర్జున్ అడుగుతాడు. అప్పుడు అన్షు చెప్తుంది, మరి మీరు నన్ను ఆ రెస్టారెంట్లో ఆ గ్యాంగ్ మెంబర్స్ నుంచి కాపాడారు కదా అందుకే అంటాడు. అప్పుడు ఆ నెక్స్ట్ ప్యానల్లో అర్జున్ ఫేస్ని చూపిస్తూ ఉంటారు. అర్జున్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గ్యాంగ్ మెంబర్సా, ఓకే, ఆ రెస్టారెంట్లో జరిగిన గొడవ అని చెప్పి అర్జున్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు అన్షు అంటుంది, అవును నేను న్యాచురల్గా ఎవరికి రుణపడి ఉండను, అందుకే మీరు నన్ను సేవ్ చేశారు కదా, కానీ నేను మీకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అప్పుడు అర్జున్ అంటాడు, ఏం పర్లేదు ఇప్పుడు చెప్పారు కదా, ఓకే ఇక నేను వెళ్తాను అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ ప్యానల్లో అన్షు ఇన్నర్ వాయిస్ మనకి చూపిస్తూ ఉంటాడనమాట ప్యానల్లో. అప్పుడు అన్షు అనుకుంటూ ఉన్నాడు, వీడికి ఎంత పగరు, వీడికి నేను వచ్చి మరీ థ్యాంక్స్ చెప్తే నన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు వీడు అని చెప్పి అన్షు అర్జున్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్యానల్లో మనకి అన్షు అనే ఒక కొత్త క్యారెక్టర్ని రివీల్ చేశారు. తన మైండ్ వాయిస్ అనే ఈ ఒక్క డైలాగ్తో రైటర్ చెప్తున్నారు అన్షుకి ఎంత పొగరు ఉంది అని. చూద్దాం ఈ కొత్త క్యారెక్టర్ మన షోలో ఇంకా ఎన్ని కొత్త విషయాలు తెస్తుందో. ఆ నెక్స్ట్ ప్యానల్లో మనకి ఒక లో లైట్లో ఉన్న ఒక రూమ్ని చూపిస్తూ ఉంటారు. ఆ రూమ్ చాలా డార్క్గా ఉంటుంది, ఒక చిన్న లైట్ తప్ప ఆ రూమ్లో ఏమీ ఉండదు. ఆ రూమ్లో నాకు ఆ ప్యానల్లో ఒక అమ్మాయి మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. ఆ అమ్మాయి అంటుంది, మీరు చెప్పినట్టే వాడికి అంతా సీన్ లేదు, వాడు జస్ట్ ఒక నార్మల్ హ్యూమన్, వాడితో మాట్లాడేటప్పుడు నేను వాడి ఆరా కలర్ చూసా, నార్మల్ హ్యూమన్స్కి ఉన్నట్టే వైట్ ఉంది, అంతకు మించి ఏం లేదు. అలాగా ఆ రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడు వాడు ఆరా వైటే ఉంది, అంతకు మించి ఏం లేదు అని చెప్తుంది. ఇప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఎవరో ఒక అమ్మాయి కావాలని అక్కడ గొడవ ప్లాన్ చేసిందని చెప్పి ఈ ప్యానల్ చదివాక మనకు అర్థం అవుతుంది. మరి ఇక నెక్స్ట్ ప్యానల్లో ఏముందో చూద్దాం రండి. అప్పుడు ఆ నెక్స్ట్ ప్యానల్లో అమ్మాయి మాట్లాడేది ఒక స్టాచ్యూ సిట్టింగ్ పోస్టర్లో ఉంటుంది, అంటే కూర్చునున్న ఒక స్టాచ్యూ అనమాట. లిటరల్లీ ఆ స్టాచ్యూ చూస్తే నాకైతే సోలో లెవెలింగ్లో ఎపిసోడ్ 1లో సంజిన్ విరుక్కుంటాడు కదా ఒక డంజన్లో, నాకైతే ఆ సీనే గుర్తొచ్చింది. అలా ఉంటుందన్నమాట ఆ స్టాచ్యూ. అయితే ఆ అమ్మాయి ఆ స్టాచ్యూతో మాట్లాడుతూనే ఉంటుంది. అలాగే మనకి అర్థమయ్యే ఒక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటో తెలుసా, అమ్మాయి ఎవరో కాదు అన్షు. అవును నేను మీలాగే నాకు డౌట్ వచ్చింది, ఆ రెస్టారెంట్లో జరిగిన ఫైట్ ఈ అమ్మాయికి ఎలా తెలుసు అని అప్పుడే అనుకున్నా. అన్షునే అయి ఉంటుందని నెక్స్ట్ ప్యానల్లోనే ఆ స్టాచ్యూని క్లియర్గా రివీల్ చేశారు. అన్షు అయి ఉంటుందని నేను గెస్ట్ చేశాను, అదే అయ్యింది. ఈ మాంగా రైటర్ ఒక మామూలు మనిషి కూర్చున్నట్టు స్టాచ్యూ అయి ఎలా ఉంటాడో ఈ ప్యానల్లో స్టాచ్యూ అలా ఉంది. అన్షు ఏమో ఆ స్టాచ్యూతో మాట్లాడుతుంది. నెక్స్ట్ ప్యానల్లో ఆ స్టాచ్యూ ఐస్ డార్క్ బ్లూ కలర్లో గ్లో అవుతూ ఉంటాయి. అన్షు జరిగిన విషయాలన్నీ ఆ స్టాచ్యూకి చెప్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ ప్యానల్లో చూశాక మనకు అర్థమవుతుంది అన్షుకి మైండ్ వాయిస్ వినబడుతూ ఉంటుంది. మనకి కనబడేది జస్ట్ ఒక స్టాచ్యూ మాత్రమే. ఈ ప్యానల్లో మనకు అసలు విషయం తెలుస్తుంది. అంటే అన్షు మైండ్ వాయిస్లో ఒక వాయిస్ అన్షు చెప్పే విషయాలకు రిప్లై వాయిస్ ఇస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ మనం చాలా యానిమేస్లో చూస్తాం కదా,
టెలికాలిసిస్, మాట్లాడకపోయినా సరే మైండ్ వాయిసెస్తో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అలా అనమాట. ఆ తర్వాత ప్యానల్లో అర్జున్ ఉన్న హోటల్ని చూపిస్తారు. ఈ ప్యానల్లో అర్జున్ తన రూమ్లో తను ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ఈ ప్యానల్లో అర్జున్ తన పని తను చేసుకుంటూ ఉంటున్నట్టు మనం చూడొచ్చు. అర్జున్ తనలో ఆలోచిస్తూ ఉంటాడు, జరిగిన విషయాలు ఆలోచిస్తూ ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్స్, వాటి వల్ల అర్జున్ ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నీ అర్జున్ మైండ్లో అలా రన్ అవుతూ ఉంటాయి. అలా రన్ అవుతూ ఉంటే నేను నెక్స్ట్ ప్యానల్లో చూపిస్తారు. అర్జున్ పక్కన డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఉంటాయి, అవి అర్జున్ వేసుకుని అలా సైలెంట్గా నిద్రలోకి జారుకుంటాడు. ఆ నెక్స్ట్ ప్యానల్ స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్స్లో జరిగినట్టే అర్జున్ డ్రీమ్స్లో ఉంటాడు. తనకు ఒక బ్రేస్లెట్ కనిపిస్తుంది. ఆ బ్రేస్లెట్ని ముట్టుకోగానే అర్జున్ షాక్ తగిలినట్టు ఎగ్గి వెనక్కి పడతాడు. నాకు కూడా తెలీదు మరి ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఆ బ్రేస్లెట్ పట్టుకోవాలని ట్రై చేస్తాడు, మళ్ళీ షాక్ తగులుతుంది. అర్జున్కి ఈ ప్యానల్లో సేమ్ అదే డ్రీమ్ వస్తుంది. ఏ డ్రీమ్ అయితే స్టార్టింగ్లో ఒక జైన్ పైథాన్తో ఒక వారియర్ ఫైట్ చేస్తూ ఉన్నట్టు మనకి చాప్టర్ 2లో చెప్పాం కదా, అలాగే అదే డ్రీమ్ ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ ప్యానల్లో ఆ వారియర్ జైన్ పైథాన్తో సేమ్ సీన్ రిపీట్లో ప్లే అవుతుంది. అర్జున్ కళ్ళ ముందు లైవ్లో అన్నట్టు మనం ఈ ప్యానల్లో చూడొచ్చు. ఇది చూస్తుంటే నేను ఎప్పుడూ ఒక సినిమా చూశాను, అందులో అంతే ఒక అమ్మాయికి విజన్స్ కనపడతాయి, ఆ సీన్ గుర్తుకొచ్చింది నాకైతే. చదువుతూ ఉంటే ఓకే, మ్యాటర్లోకి వెళ్తే ఈ ప్యానల్ అర్జున్ అదే జైన్ పైథాన్ వారియర్ ఫైట్ జరుగుతున్నట్టు మనం చూడొచ్చు. అర్జున్ కూడా ఈ ప్యానల్లో ఆ ఫైట్కి ఒక వాచర్ లాగా అక్కడ చూస్తూ ఉంటాడు, అంటే చుట్టం తప్ప ఏమీ చేయలేడు, అలా చూస్తూ నిలబడతాడు అంతే. బట్ ఆ నెక్స్ట్ ప్యానల్లో అర్జున్ అనుకుంటాడు, నేను మళ్ళీ ఇదే డ్రీమ్లో ఎందుకున్నాను, అసలు ఆ బ్రేస్లెట్ ఏంటి, ఆ హ్యాండ్ ఎవరిది, ఇప్పుడు వదిలేశాను, ఈ డ్రీమ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిందని అర్జున్ తనలో తాను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ ప్యానల్లో మనం చూడొచ్చు అర్జున్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు, స్లో వెళ్తున్నట్టు మనం చూడొచ్చు. నెక్స్ట్ ప్యానల్లో ఒక కొత్త డీటెయిల్స్ ఉంది. ఈ మాంగా వరల్డ్లో ఆ అర్జున్ ఉన్న వరల్డ్లో, అంటే ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీలో అర్జున్ వరల్డ్లో ప్రతి మనిషికి ఆరా అనేది ఒకటి ఉంటుంది. ఇది స్పెషల్గా మెన్షన్ చేశాడు ఆ రైటర్. అదే నార్మల్ పర్సన్స్కి ఇప్పుడు మీకు ఆరా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వరల్డ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బీయింగ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆరా కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మామూలు పర్సన్స్కి అంటే మనలాంటి హ్యూమన్ బీయింగ్స్కి ఆరా కలర్ అనేది వైట్లో ఉంటుంది, అదే డీమన్స్కి బ్లూ కలర్లో ఉంటుంది. అలాగే మెసెంజర్స్ అంటే గాడ్స్కి హెల్ప్ చేసే వాళ్ళకైతే రెడ్లో ఉంటుంది, డీమన్స్ అయితే బ్లూ అండ్ బ్లాక్ రెండూ ఉండొచ్చు. అయితే మనకి ఇప్పుడు చూపిస్తూ ఉంటారనమాట. మనం చూడొచ్చు ఆ వారియర్కి అదే జైన్ పైథాన్తో ఫైట్ చేస్తున్నారు కదా, ఆ వారియర్కి హాఫ్ రెడ్ అండ్ హాఫ్ బ్లాక్లో ఆరా ఉంటుంది. ఈ ప్యానల్లో మనం చూడొచ్చు ఇప్పటిదాకా అర్జున్కి ఆ వారియర్ అండ్ స్నేక్ మధ్య ఫైట్ మాత్రమే డ్రీమ్లో వచ్చేది, ఇప్పుడు కొత్తగా ఆరా కలర్స్ కూడా కనబడుతున్నాయి. మనోడికి ఆరా అంటే ఏంటో కూడా తెలీదు, నేను కూడా నాకు ఈ ప్యానల్స్ చదువుతుంటేనే అర్థం అవుతుంది. ఇది కూడా స్పెషల్ మెన్షన్ చేశారు, దానివల్ల ఈ ఆరా ఎక్స్ప్లెనేషన్స్ మీకు చేయగలిగాను. అయితే ఈ ఆరా ఎక్స్ప్లెనేషన్స్ వల్ల అర్జున్కి ఆ సోల్జర్ అంటే ఆ వారియర్ అనమాట హాఫ్ బ్లాక్లో హాఫ్ రెడ్లో తన చుట్టూ ఒక ఫ్లేమ్ రన్ అవుతున్నట్టు కనబడుతుంది. కానీ అర్జున్కి అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది. ఇదేంటి ఎప్పుడూ లేనిది కొత్తగా విషయాలు, ఇన్ని విషయాలు నా డ్రీమ్లో జరుగుతున్నాయి, ఈ డ్రీమ్ కూడా చాలా డిఫరెంట్గా ఎందుకు కనబడుతుంది అనుకుంటాడు. అక్కడతో ఈ చాప్టర్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఈ చాప్టర్లో మనకు కొత్తగా మెన్షన్ చేసిన విషయాలు ఏంటంటే ఆరా కలర్స్. అంటే చెప్పా కదా ఇందాక, రెడ్ ఉంటే డీమన్స్, బ్లాక్ ఉంటే డీమన్స్, అలాగే వైట్ ఉంటే హ్యూమన్స్, గాడ్స్ మెసెంజర్స్కి అయితే ఒక ఆరా కలర్ ఉంటుంది. మరి ఆరా కలర్స్ ఏంటో, అర్జున్కి స్పెషల్గా డ్రీమ్ ఎందుకు కనబడిందో, అసలు ఆ బ్రేస్లెట్ ఎవరిదో, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ చాప్టర్ దాకా మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ యువర్ స్టోరీ టెల్లర్.